పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వార్డెన్ వాగులో కొట్టుకుపోవడంతో టీచర్ ఆర్తి చనిపోగా వార్డెన్ మహేష్ గల్లంతయ్యారు. ఘటన సాలూరు మండలం ఒట్టిగెడ్డ వాగులో చోటు చేసుకుంది. గ్రామంలో ఏకలవ్య పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆర్తి, హాస్టల్ వార్డెన్ మహేష్ బైక్పై ఒట్టిగెడ్డ వాగు దాటుతుండగా ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోయిన టీచర్ ఆర్తి మృతి చెందగా గల్లంతైన మహేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా మంత్రి సంధ్యారాణి స్పందించి ఉపాధ్యాయురాలి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వార్డెన్ వాగులో కొట్టుకుపోవడంతో టీచర్ ఆర్తి చనిపోగా వార్డెన్ మహేష్ గల్లంతయ్యారు. ఈ ఘటన సాలూరు మండలం ఒట్టిగెడ్డ వాగులో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో ఏకలవ్య పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆర్తి, హాస్టల్ వార్డెన్ మహేష్ బైక్పై ఒట్టిగెడ్డ వాగు దాటుతుండగా ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయిన టీచర్ ఆర్తి మృతి చెందగా గల్లంతైన మహేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా మంత్రి సంధ్యారాణి స్పందించి ఉపాధ్యాయురాలి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. సాయి సుధా, ఈ రోజు సాయంత్రం దాదాపు కూడా 4 గంటల సమయంలో మన్యం జిల్లా సాలూరులో విషాదం అనుకుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కొండవాగు గడ్డలో పడి ఇద్దరు ఉపాధ్యాయులు గల్లంతైన ఘటన పాచిపెంట మండలం సారాయ వలసలో చోటు చేసుకుంది. అయితే వీళ్ళిద్దరు కూడా ప్రధానంగా సారాయ వలస గ్రామంలో ఉన్నటువంటి ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక ఉపాధ్యాయుడు హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండగా మరో ఉపాధ్యాయులు హారతి సోషల్ టీచర్ గా కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏకలవ్య పాఠశాలలో తమ విధులను ముగించుకొని అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో సాలూరు మండల కేంద్రానికి విధులు ముగించుకొని బయలుదేరినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొండవాగు గడ్డ దాటినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఒకసారిగా కూడా కొండవాగులో ఇద్దరు ఉపాధ్యాయులు కూడా జారిపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనను గమనించినటువంటి స్థానికులు హుటాహుటిన కూడా ఇద్దరు ఉపాధ్యాయుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నం కూడా స్థానికులు సఫలంగానే చేశారని చెప్పొచ్చు. అయితే గల్లంతైన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఒడ్డుకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా మరలా ఉద్రిక్తంగా నీరు ప్రవహించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరిగి ఇద్దరు ఉపాధ్యాయులు కూడా వాగులో పడ్డారు. దీంతో కొంత దూరం కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మహిళా ఉపాధ్యాయులు భారతి మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మరో ఉపాధ్యాయులు అయినటువంటి మహేష్ గాలింపు చర్యలు అయితే మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ ఉపాధ్యాయులు ఆచూకీ కూడా తెలియకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఉపాధ్యాయులు కూడా గత 46 రోజుల క్రితమే ఏకలవ్య పాఠశాలలో హర్యానా రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పోస్టింగ్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే విధి నిర్వహణ పూర్తి చేసుకుని తిరిగి సాలూరు మండల కేంద్రానికి ప్రయాణించినటువంటి సమయంలో ఈ ఘటన జరగడంతో ఇద్దరు ఒకే స్కూల్ కి చెందినటువంటి ఉపాధ్యాయులు మరణించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో కూడా ఈ ఘటన ఒక్కసారిగా కూడా స్థానికుల్ని కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మృతి చెందినటువంటి హారతి మృతదేహాన్ని అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులకి పంపించడం జరిగింది. ఈ ఘటనపై అయితే మాత్రం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతాయని చెప్పవచ్చు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.